ముందుగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని తాలింపు గింజలు వేసుకుని ఇలాగ వేపుకోవాలి. కరివేపాకు, తాలింపు గింజలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు, ఒక గ్లాసు వాటర్, అలాగే నిమ్మరసం. వాటర్ వేడెక్కలాగా ఇది కొద్దిగా శనగపిండి తీసుకుని కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ వేడెక్కిపోయింది. ఇప్పుడు పిండి మెల్లగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. తయారైపోయింది బొంబాయి చట్నీ, చపాతీ.